డీసెట్ 2025 రాసిన అభ్యర్థులకు కొన్ని సంశయాలు ఉన్నాయి. దాన్ని తీర్చడానికే మరి మా జిల్లా విద్యా శిక్షణ సంస్థ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు మరి ఒక వీడియో చేసినట్టయితే విద్యార్థులకు, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా చాలా పెద్ద జిల్లా, ఎర్స్ట్వైల్, సో అందరికీ చేరాలంటే ఒక చిన్న యూట్యూబ్లో వీడియో చేసినట్టయితే వారి యొక్క సంశయాలు తీర్చినట్టు అవుతుందన్న ఆలోచనతో ఈ చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డీసెట్ అభ్యర్థులు 2025కు సంబంధించి మీరు మే 25 నాడు ఎగ్జామ్ రాయడం జరిగింది. జూన్ 5 నాడు రిజల్ట్ వచ్చింది. క్వాలిఫై అయిన వాళ్ళ డేటా అంతా కూడా డీసెట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీకు ఏ సంశయం ఉన్నా www.dset.cdsc.లోకి వెళ్ళినట్టయితే మీ యొక్క ర్యాంక్ కార్డు, అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ కొట్టినట్టయితే ర్యాంక్ కార్డ్ జనరేట్ అవుతుంది. ఇది కాకుండా డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 9 నుంచి 13 జూన్ వరకు ప్రతి జిల్లా విద్యా శిక్షణ సంస్థలో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా 10 జిల్లాల్లో జిల్లా విద్యా శిక్షణ సంస్థ పనిచేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ముఖ్యంగా ఏదైతే నిర్మల్, మంచిర్యాల మరియు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా చెందిన వ్యక్తులు అందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆదిలాబాద్ రావాల్సిన అవసరం ఉంటుంది. మరి సమయం చూసినట్టయితే పొద్దున 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. నిష్ణాతులైన అధ్యాపకులు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మీరు తీసుకురావాల్సిన ఏవైతే సర్టిఫికేట్స్ అన్నది ముఖ్య అంశం. ఇక్కడే చాలామంది అభ్యర్థులు వారి యొక్క సంశయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఏదైతే పీడిఎఫ్ ఫామ్ అప్లై చేసినప్పుడు పీడిఎఫ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ర్యాంక్ కార్డ్, అదేవిధంగా మీ హాల్ టికెట్, ఈ 3 కూడా తీసుకొచ్చినట్టయితే మీకు ఫర్దర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయించడానికి ఏదైతే మీరు పీడిఎఫ్లో పెట్టారో, అదేవిధంగా మీ ఏజ్ ప్రూఫ్ కోసము 10th క్లాస్ మెమో, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 17 ఏళ్ళు నిండి ఉండాలి. 1/9/2008 వరకు, అంటే 1/9/2008 ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. 2/9/2008 తర్వాత ఎవరున్నా కూడా వారికి 17 ఇయర్స్ నిండాలి. కాబట్టి ఎస్ఎస్సి మెమో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఇంటర్మీడియట్ మెమో, దీంట్లో ఇంటర్మీడియట్ మెమో ఎందుకంటే ముఖ్యంగా మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెలుసుకోవడానికి. మరి బీసీ ఓసీకి అయితే 50% ఇంటర్మీడియట్లో ఉండాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 45% మార్క్స్ ఉండాలి. ఇవి కాకుండా మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 10th తీసుకురావాలి మీ లోకల్ ఏరియా నిర్ణయించడానికి. ఇది కాకుండా 11th, 12th బోనాఫైడ్స్ కూడా తీసుకురావాలి. ఇవి కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడ్డది, మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది కూడా తీసుకురావాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ పాతది ఉండి తీసుకురాకపోవడం అనేది కూడా అక్కడక్కడ జరుగుతుంది. దీని పట్ల కూడా అభ్యర్థులు సంశయం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే మరి వారి ఆదాయ ధృవీకరణ పత్రం పాతది అయిపోయిందో, కొత్తది తీయలేదో, వారు మినిమం వారు మీ సేవలో అప్లై చేసిన వారి యొక్క ఏదైతే ప్రూఫ్ ఉంటుందో అది తీసుకురావాలి. అది తీసుకురావడమే కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు వెబ్ కౌన్సిలింగ్ అయినాక మీకు సీట్ వచ్చినాక మళ్ళీ లేదు అంటే అక్కడ కాలేజీలో యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనకు ఇన్కమ్ కార్డ్నే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఒకవేళ ఇన్కమ్ ఎస్ అని పెట్టినట్టయితే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో ఆ నామ్స్ కూడా మీకు అప్లై చేసేటప్పుడు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అదేవిధంగా ఎన్సీసీ, స్పోర్ట్స్, అదేవిధంగా క్యాప్ ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏ ఉన్నా సర్టిఫికేట్స్ తీసుకొచ్చినట్టయితే ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే పీడిఎఫ్లో మీరు ఎన్సీసీ పెట్టినట్టయితే ఎన్సీసీ ఏనా, బియా, సియా, స్పోర్ట్స్ అయితే మీరు స్టేట్ కార్డారా, నేషన్ కార్డారా, హ్యాండిక్యాప్డ్ అయితే మీకు ఎంత పర్సెంటేజ్ కోసం ఇది వెరిఫై చేయాలి. ఇది కాకుండా ముఖ్య అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన అభ్యర్థులకైతే వారి దగ్గర టీసీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి టీసీ తప్పనిసరి తీసుకురావాలి. అక్కడ చాలామంది అభ్యర్థులకు ఇక్కడ ఒక సంశయం ఏర్పడుతుంది ఏంటంటే, మరి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం సార్, డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాం, మరి మేము హఠాత్తుగా టీసీ తీసుకొని వచ్చినట్టయితే సీట్ వచ్చిందా రాదా అనే ఒక డౌట్ ఉంది. కాబట్టి వారికి ఏంటంటే మనం ఒక అప్లికేషన్ తీసుకొని
రేపు పొద్దున సీట్ వచ్చినప్పుడు మేము సబ్మిట్ చేస్తామన్న వారి యొక్క సెల్ఫ్ డిక్లరేషన్తో తీసుకోవడం జరుగుతుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు ఈ ఈ ఏవైతే నేను చెప్పానో సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చినట్టయితే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. అదేవిధంగా మీరు చూసినట్టయితే మీ యొక్క వెరిఫికేషన్ ఏ రోజు ఉంది అన్నది కూడా మీరు తెలుసుకోవాలంటే మేము ఇక్కడ లింక్ పెడతాము. అదే కాకుండా మీరు డీసెట్ సైట్లోకి పోయినప్పుడు లాస్ట్ కిందికి వచ్చినప్పుడు మీకు ఎక్కడ వెరిఫికేషన్ అన్నది కూడా అందులో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే సెంటర్ ఆఫ్ వెరిఫికేషన్ ఒకటి, అదేవిధంగా డైట్ ప్రిన్సిపల్ నంబర్ ఒకటి, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే ఆదిలాబాద్ అని అక్కడ ఉంది, అక్కడ కొట్టినట్టయితే మరి 5 రోజుల్లో మీకు ఏ రోజు ఉందనేది కూడా అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా దాదాపు 850 మందిని చేయాల్సి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో 4085 మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి అభ్యర్థులు ఒక్కటి దృష్టిలో ఉంచుకోవాలి ఏంటిది, గమనించాలి ఏంటిదంటే ఏ రోజు వెరిఫికేషన్ అయితే ఉందో ఆ రోజు వెరిఫికేషన్కి వచ్చినట్టయితే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఒకవేళ అది తెలియనట్టయితే ఇప్పుడు మేము యూట్యూబ్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అది వెరిఫై చేసుకుని అదే రోజు రావాలి. కాబట్టి ఇంకా ఏమైనా సంశయాలు ఉన్నట్టయితే మళ్ళీ మనం మీ యొక్క ఫోన్స్ వచ్చిన కొద్దీ వాటిని యాడ్ చేసుకుంటూ పోతాం. ధన్యవాదాలు.